వెల్కమ్ టు యోయో టీవీ. వైనాడ్ పేరు ఎత్తితేనే కన్నీటి సముద్రం కళ్ళ ముందు కదలాడుతుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంసాల దృశ్యాలను చూసి తట్టుకునే గుండె ధైర్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. రాముడు సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఎత్తుకెళ్లి శ్రీలంకలో నిర్బంధించాడు అనేది రామాయణం కథ. సీతను కాపాడటం కోసం రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం. కానీ ఇప్పుడు సీతే ప్రజల్ని కాపాడుకునేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది. అలాగని ఇదేమి రామాయణ గాథ కాదు. కేరళ కొండ చర్యల బాధితులను రక్షించేందుకు భారత సైన్యాధికారిని మేజర్ సీతా షెల్కే చేసిన కృషి. అందుకే ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. ఒకవైపు నేలకూలిన చెట్లు, మరోవైపు అడుగు వెయ్యనివ్వని శిథిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పైనుంచి వర్షం, పరిమిత స్థలం, ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసిన ఆర్మీ బృందానికి సీత నాయకత్వం వహించింది. ఈ పనిలో కీలకంగా వ్యవహరిస్తున్న మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ కి నాయకత్వం వహించిన ఏకైక మహిళా అధికారినిగా జనమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నారు. పశ్చిమ కనుమల్లో పుట్టిన ప్రళయానికి కేరళలోని వాయనాడ్ అల్లకల్లోలమైంది. పెద్ద ఎత్తున పేరుకున్న బురద, పొంగి పొర్లుతున్న వాగులు, కొట్టుకుపోయిన వంతెనలు రెస్క్యూ టీంల బాధితుల్ని చేరుకునే వీలు లేకుండా చేస్తున్నాయి. అప్పుడే సీతా షెల్కే శివంగిలా దూసుకొచ్చారు. పరిస్థితులను అంచనా వేశారు. తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని నిర్మించేందుకు సీత ఆధ్వర్యంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ పనిలోకి దిగింది. చిమ్మ చీకటి, జోరువాన మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టి నిర్విరామంగా పనిచేశారు. జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభించి మర్నాడు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల కల్లా వంతెన పూర్తి చేసేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను అంత త్వరగా నిర్మించడం అంత సులువేం కాదు. పైగా ప్రతికూల వాతావరణం. ఈ సమయంలో సీత అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. అందుకే ఆమెను సోషల్ మీడియా సూపర్ హీరోగా కీర్తిస్తోంది. ఈ బెయిలీ వంతెన నిర్మాణం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కార్యకలాపాలలో కీలకమైన అడుగులు వేయడానికి సహాయపడుతుంది. జాడలేని బాధితులను గుర్తించే వీలు కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో తనదైన సమయస్ఫూర్తి చూపించిన మేజర్ సీత మాత్రం నన్ను మైలగా చూడొద్దు, నేనొక సైనికురాల్ని, భారత సైన్యం ప్రతినిధిగా నా విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. బెంగళూరులోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళా అధికారి. ఈ బృందాన్నే మద్రాస్ సాపర్స్ గా పిలుస్తారు. ఈ ఇంజనీరింగ్ యూనిట్ సైన్యం కోసం మార్గాలను క్లియర్ చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధ సమయంలో ల్యాండ్ మైన్లను గుర్తించడం వంటివి చేస్తుంది. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లలోనూ భాగమవుతారు. సీతది మహారాష్ట్రలోని గాడిల్గావ్. తండ్రి అశోక్ బికాజీ షెల్కే న్యాయవాది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన సీత ఐపీఎస్ కావాలనుకున్నారు. సరైన మార్గదర్శకత్వం లేక ఆ లక్ష్యం చేరలేకపోయారు. దాంతో భారత సైన్యంలో చేరడంపై దృష్టి సారించారు. 2 సార్లు సశస్త్ర సీమాబల్ పరీక్షలో విఫలమయ్యారు. అయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో 3వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. ఆపై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2012లో సైన్యంలో చేరారు. శారీరక బలహీనతలు, మానసిక ఉద్వేగాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మగవారికి దీటుగా మహిళలు రాణించగలరనడానికి మేజర్ సీతా షెల్కే సరైన ఉదాహరణ. మహిళవి కదా, ఇది రిస్క్ జాబ్ కదా అని ఎంతో మంది సీతతో అనేవాళ్ళు. రిస్క్ లేనిది ఎక్కడా అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట. రిస్క్ తీసుకోవడం కూడా పెద్ద రిస్కే అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా పాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. మగవాళ్ళు ఎంత కష్టమైన పనైనా చేస్తారు. మహిళలకు కష్టం అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు. వాయనాడ్ లో సహాయ నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్ స్టాప్ గా పనిచేస్తున్న సీత మెమోలో అలసట కనిపించదు. రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తుంది.